గౌరవనీయ ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, ఉపాధ్యాయ బృందానికి నా నమస్కారాలు. మరియు ఇక్కడ చేసేటువంటి చిన్నారి బిడ్డలకు బాలల దినోత్సవాన్ని శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి బాలల దినోత్సవాన్ని నవంబర్ 14వ తేదీన భారతదేశం అంతటా అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ యొక్క బాలల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారకులు మన జవహర్లాల్ నెహ్రూ గారు. వారు జన్మదినోత్సవాన్ని ఈరోజు మనము బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క దేవుడు మనకు ప్రత్యక్షమై ఒక వరం అడిగితే అందరూ తిరిగి బాల్యం ఇవ్వమని అడుగుతారు. అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. అన్ని దేశాలలో ఈ యొక్క బాలల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కానీ మన భారతదేశంలో నవంబర్ 14వ తేదీన ఈ యొక్క బాలల దినోత్సవాన్ని ఎంతో వైభవంగా రంగరంగంగా జరుపుకుంటారు. మన స్కూలే కాదు, అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ యొక్క బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ యొక్క బాలల దినోత్సవం సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి వచ్చేది ఎంతో ఆటపాటలతోనూ అన్ని వ్యాసాలు పోటీలు పెట్టి బహుమతులు ఇచ్చి మీకు చాక్లెట్లు పంచి ఈ విధంగా రంగరంగంగా వైభవంగా ఈ యొక్క చిల్డ్రన్స్ డేను అన్ని పాఠశాలలో ఘనంగా జరుపుకుంటారు. ఈ యొక్క చిల్డ్రన్స్ డేకి ముఖ్య కారకులు నెహ్రూ గారు. నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల మీద అమితమైన ప్రేమ ఉంటుంది. వారి యొక్క సమయాన్ని ఎక్కువగా పిల్లలతో గడుపుకుంటూ, పిల్లలతో ఆడుకుంటూ, పిల్లలతో పాడుకుంటూ వారు ఎంతగానో తన సమయాన్ని పిల్లల కోసం తెచ్చిస్తారు. పిల్లలంటే తనకి పంచ ప్రాణాలు. అందుకని పిల్లలు ఎంతగానో గౌరవిస్తారు, ప్రేమిస్తారు. మరి ఈ విధంగా పిల్లలకు తను అనేక విధాలుగా తను ఆలోచిస్తూ పిల్లలకు వేదపడి చేయాలని నిర్ణయించుకుంటారు. ఒకరోజు ఆలోచిస్తుండగా పిల్లల్ని మంచిగా అన్నిట్లో ముందుకు నడిపించాలని వారు అనుకుంటారు. అందుకుగాను అన్ని పాఠశాలలు వారు లైబ్రరీలు, సైన్స్ ఫెయిర్లు ఇవన్నీ పెట్టి పిల్లలకు సరి అయిన జ్ఞానాన్ని పంచాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు వారు అలా పంచుకున్నప్పుడు పిల్లలు వారి యొక్క గ్రంథాలను లైబ్రరీకి వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అందుకు ఆ యొక్క అవకాశాన్ని అన్ని పాఠశాలలు వారు మన భారతదేశ తొలి ప్రధానిగా ఉన్నప్పుడు 17 సంవత్సరాలు యొక్క వారు ఎంతో తమ అమూల్యమైన సేవలు అందించి ముఖ్యంగా మన దేశ పిల్లల కోసం ఎంతగానో కృషి చేసి వారు ఆ విధంగా పిల్లల యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి ఎంతగానో పాటుపడ్డారు. అలా జ్ఞానాన్ని సంపాదించుకోవటమే కాకుండా మనము ఇతర దేశాలలో పోటీ పడాలంటే ఇంగ్లీష్ విద్యాభిమానం ఎంతో అవసరమని గుర్తించారు. అందుకు వారు ఇంగ్లీష్ కోసం ఎంతగానో ప్రోత్సహించి ఇంగ్లీష్ నేర్చుకుంటే మన పిల్లలు కూడా ఇతర దేశాలకు వెళ్ళి జాబ్ చేసుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడాలని కూడా వాడు అనుకున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకుంటే మీ యొక్క భవిష్యత్తులో కూడా ఎంతో బాగుంటుందని అందరూ అనుకుంటారు. అందుకని మీరందరూ ఈ యొక్క ఇంగ్లీష్ ను అవగాహన చేసుకొని ఇంగ్లీష్ మాట్లాడుకోవడం చిన్న చిన్న పదాల ద్వారా మీరు అలవర్చుకుంటే మంచిది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. ఏమనంటే మన యొక్క దేశ భవిష్యత్తు సంపద మీలాంటి చిన్న పిల్లల చేతిలో ఉంటుందని ప్రగాఢంగా సర్వంగా ప్రకటన చేశారు. నేటి బాలులే నేటి పౌరులను కూడా గట్టిగా నమ్మి ఈ యొక్క వాడిని ఎంతగానో మనకి ఇచ్చారు. ఈ యొక్క బాలల దినోత్సవాన్ని మనం ఎంతగా ఘనంగా జరుపుకుంటామంటే ఈ యొక్క బాలల దినోత్సవం